సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచంద్రన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ స్పెషలీ ఇట్స్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ ఎన్ఆర్ఐస్ అని చెప్పొచ్చండి. సో బేసిక్గా ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐస్ వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయండి. బేసిక్గా ఫండ్స్ ఉంటాయంటే కొంచెం గుడ్ నెంబర్ ఆఫ్, అంటే లైక్ 2 crores, 3 crores, 10 crores, 15 crores. వాళ్ళు ఎప్పుడు ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. దట్ ఈజ్ రియల్ ఎస్టేట్. అంటే వాళ్ళు కొంచెం డైనమాలో ఉంటారు. ఇప్పుడు మనీ ఉంది అంటే రైట్ అడ్వైజెస్ రావచ్చు, రాంగ్ అడ్వైజెస్ రావచ్చు. సో మార్కెట్లో రాంగ్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. రాంగ్ అడ్వైజ్ ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు బెనిఫిట్స్ కోసం, అంటే వాళ్ళ త్రూగా కానీ ఈ బిజినెస్ అవుతే ల్యాండ్ కొనిపిస్తే వాళ్ళకి ఒక కమిషన్ వస్తుందనే ఉద్దేశంతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడం చేస్తారండి. వీళ్ళేంటంటే ఓకే అసే ఫ్రెండే కదా, లేకపోతే మన రిలేషనే కదా, పర్వాలేదు దానికి నమ్మొచ్చు అని చెప్పి ఇన్వెస్ట్ చేసి చాలామంది మోసపోతున్నారండి. సో అలాంటి ఇన్వెస్టర్స్కి నేను కొన్ని సజెషన్స్ ఇవ్వబోతున్నాను. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ల్యాండ్ ఏంటంటే మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది, ఎప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది. ఫ్యూచర్లో మీరు అమ్ముకుంటే మీకు ఆ వాల్యూ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 పెట్టి ఒక ఎకరం ల్యాండ్ కొన్నారు మీరు. అదే ₹1,00,00,000 పెట్టి మీరు ఒక ఫ్లాట్ కొన్నారు. ఒక 5 years తర్వాత ఈ ₹1,00,00,000 ల్యాండ్ కాస్త 5 కోట్లు అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. బట్ ఈ ₹1,00,00,000 ఫ్లాట్ మీకు 1,50,00,000, 1,80,00,000కి మించి పెరగదండి. సో మీరు అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ వస్తుంది, కానీ నాట్ అప్ టు ద మార్క్. కానీ మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు హై రిటర్న్స్ వస్తాయండి. అంటే అదే కోటికి యూ కెన్ ఎక్స్పెక్ట్ 5 crores rupees, 4 crores rupees మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 400% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఫ్లాట్స్లో మీకు రాదు, విల్లాస్లో మీకు అంత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాదు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెల్ రెప్యూటెడ్ బిల్డర్, ఆయన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు, అంటే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. సో అలాంటి వాళ్ళు ఇన్వెస్టర్స్కి ఫస్ట్ ఇన్వైట్ చేస్తారండి. ఒక 20%, 50% ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు 50% రేట్లోనే వస్తుంది. అంటే ₹1,00,00,000 ప్రాపర్టీ మీకు 50 లక్షలకే వస్తుంది. సో ఇప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ 5 years తర్వాత 1,80,00,000 అవుతుంది. ఇప్పుడు అటువంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇనిషియల్ ఇన్వెస్టర్గా మీరు వెళ్తే మీకు ₹1,00,00,000 ప్రాపర్టీ 50 లక్షలకే ఇస్తారు. అంటే ఈ 50 లక్షలు 1,80,00,000 అవుతుంది అంటే వెరీ గుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, రాదర్ దెన్ రెగ్యులర్ ప్రైస్, మార్కెట్ ప్రైస్లో కొనే కన్నా. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారు. అంటే ఇన్వెస్టర్గా మీరు విల్లా కొనొద్దు, ఏదో 2 కోట్ల విల్లా కొందాం, ఫ్యూచర్లో 3 కోట్లు 4 కోట్లు అయితే అమ్ముదాం అంటే దట్ ఈస్ నాట్ రైట్ ఇన్వెస్ట్మెంట్. ఇనీషియల్గా యూ ఎంటర్ యాజ్ ఇన్వెస్టర్. మీకు చాలా తక్కువ ప్రైస్కి, నాకు తెలిసి రీసెంట్గా తుక్కుగూడ దగ్గర ఒక ప్రాజెక్టు లాంచ్ అవుతుందండి వెరీ సూన్. నాకు తెలిసి జనవరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. 2.8 నుంచి 3 crores మధ్యన విల్లాస్ అమ్మబోతున్నారు. వాళ్ళు మార్కెట్లో అసలు పెట్టలేదు. ఇనీషియల్గా ఇన్వెస్టర్స్కి ఇన్వైట్ చేశారండి. 1,20,00,000కి ఒక విల్లా ఇవ్వడం జరిగింది. అంటే 200 గజాలు, 3,000 SFT విల్లా. అంటే ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్. అంటే ఒక విల్లా కొందామంటే ఎవరండి, మినిమం 6 విల్లాస్ కొనాలి. అంటే 6,60,00,000, 6,80,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ మీకు ల్యాండ్ రిజిస్టర్ చేసి మీకు 6 విల్లాస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు లాంచ్ చేసినప్పుడు 2.8 crores ఉంటుంది. అదే వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది 4 crores అవుతుందండి. అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ 350 to 400% రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. లేదా ఆల్రెడీ మనం రీసెంట్గా డిస్కస్ చేసాం, కొన్ని టైప్స్ ఆఫ్ ఫామ్ ల్యాండ్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు మార్కెట్లో. అంటే ఎకర్స్లో కొనాలి, గజాల్లో గుంటల్లో కాదు. అంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు మీరు కొన్నట్టయితే వీళ్ళు మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే గ్యారంటీ అంటే దే విల్ ప్రూవ్, అంటే ఈ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వస్తుంది అనేది ప్రూవ్ చేస్తారు వాళ్ళు. మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చు, లేదా ChatGPTని అడగవచ్చు. అంటే ఎకరానికి 10 లక్షలు మినిమం ఇన్కమ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి 6th year నుంచి. సో ఇది కూడా గుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందండి, 40-45 లక్షలకే ఒక ఎకరం ల్యాండ్ వచ్చేస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే సపోజ్ మీరు 10 ఎకరాలు కొన్నారనుకుందాం,
ఒక 4 కోట్లు పెట్టి మీరు 10 ఎకరాలు కొన్నారు. 6th ఇయర్ నుంచి మీకు ఎకరానికి 10 లక్షలు అంటే 10 ఎకరాలకి ₹1 కోటి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుందండి. మీరు 4 crores ఇన్వెస్ట్ చేశారు, ఇయర్లీ మీకు ₹1 కోటి వస్తుంది. అంటే 5th, 6th, 7th, 8th ఇయర్కి 9th ఇయర్కి మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఆ ల్యాండ్ మోర్ దెన్ డబుల్ పెరగడం జరుగుతుంది. సో అగైన్ అంటే మీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది, లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ కూడా మీకు 5% గ్రోత్తో ఎవ్రీ ఇయర్ పెంచుతూ వెళ్తారండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు, వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎకరాల్లో ల్యాండ్ కొంటారు, మీ ల్యాండ్ మీకు ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఫ్రీ మెయింటెనెన్స్, 30 years ఫ్రీ మెయింటైన్ చేస్తారు. ఈ 30 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి దాదాపుగా ఒక 10 times మీరు ఇంకా ఎక్కువే పొందుతారండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అగ్రికల్చర్ ఇటువంటి ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయండి, లేదా జస్ట్ బిగిన్ అవుతున్న అపార్ట్మెంట్స్ యాజ్ ఎ ఇన్వెస్టర్గా మీరు ఎంటర్ అవ్వండి. నాట్ ప్రీ లాంచ్ అండి, యూ ఎంటర్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎయిదర్ ఇన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కానీ విల్లా ప్రాజెక్ట్ కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్లో, లేదా కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే సపోజ్ హెచ్ఎండిఏ ఒక ప్లాట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక 100 ఎకరాల ల్యాండ్ పార్సల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫండ్స్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తారు. అంటే ల్యాండ్ కాస్ట్ మీద వీళ్ళ చేతన ఆ ల్యాండ్ కొనిపించి వీళ్ళు డెవలప్మెంట్ తీసుకొని వీళ్ళకి ఎకరానికి 1600 గజాలు 1800 గజాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలా చూసుకునే కూడా వాళ్ళకి హాఫ్ ఆఫ్ ది ప్లాట్ వాల్యూ వాళ్ళకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 20,000 రూపీస్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం హెచ్ఎండిఏ ప్లాట్, వాళ్ళకి 10,000కే వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ద రైట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ ల్యాండ్స్ మీద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే 5 years కానీ వెయిట్ చేసేటట్టయితే మీకు 300 to 400% రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్గా వస్తుంది. సో దీస్ ఆర్ ద రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ అండి, వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ వేర్ యూ కెన్ గెట్ గుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో అగైన్ ఇంకా మీరు డీప్గా దీని గురించి తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. అదేవిధంగా మీరు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో పింక్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ, నమస్తే.